ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీ సన్నిధికి రావడానికి కృప చూపినందుకై స్తోత్రాలు. ప్రభువా, నీ ద్వారా మేము పాపక్షమాపణ పొంది, నీ ద్వారా నీతిమంతులముగా తీర్చబడి, నీ ద్వారా దేవుని కుటుంబంలో చేర్చబడి, నీ ద్వారా నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు నాయనా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ప్రభువా, ఒకరికి ఒకరు అనే అంశాన్ని గురించి ఈరోజు నాతో మాట్లాడు, మా ప్రేక్షకులతో మాట్లాడి. ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నైనా మీ ఆత్మకార్యమును జరిగించమని ఇడుకొనుచున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచండి. నీవు లేని దినము, ప్రాణము లేని శరీరము ఎలాగనో మా జీవితం కూడా అలాగని ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి మమ్మలను ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు బలపరచమని ఇడుకొనుచున్నాను. నీ సన్నిధి నాతో రానిడలా నేను వెళ్ళను అన్నాడు మోసే. అవునాయనా, నీ సన్నిధి మాకు లేకపోతే మేమేమీ చేయలేము. ప్రభువా, నీవు మాతో ఉండి ఒకరికొకరు నువ్వు ఏం చేసుకోమని చెప్తున్నావో, ఒకరికొకరు ఎలాగ ఉండాలని చెప్తున్నావో, ఒకరికొకరు ఈ భూమి మీద నీ భక్తులు ఏ విధంగా ఉండాలని మీరు కోరుతున్నారో ఆ విధంగా నాయన ఉండడానికి ఈరోజు వర్తమానం ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయి. దేవుడవైన నీవు ఒకరికొకరు సమాజంలో కలిసికట్టుగా ఎలా ఉండాలని కోరుతున్నావో అలాగ ఉండడానికి నాకు మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన అంశము ఒకరికి ఒకరు ఎలాగుండాలి, ఒకరికొకరు ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. రూతు, నయోమి వారిద్దరూ అత్తాకోడన్లు ఒకరికొకరు ఎలాగున్నారు అని చూసినట్లయితే, అత్త తన కోడలు క్షేమం కోరుతుంది, కోడలు కూడా తన అత్త క్షేమం కోరుకుంటా ఉంది. వారిద్దరూ ఒకరికొకరు సహాయపడిన విధానం, ఆ కోడలు అన్నది, అత్త నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను, మరణం తప్ప మరిద్దరిని వేరు చేయకుండా ఉండుగాక, నన్ను వేరు చేయొద్దత్త, నీతో కలిసి ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అనేటువంటి కమిట్మెంట్తో ఆమె తన అత్త దగ్గరికి మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన అత్తతో అన్నది, అత్త నేను వెళ్ళి కొంత పని చేసుకొని వస్తాను, కూలి పని చేసుకుంటే మనకు భోజనానికి వస్తుంది కదా, వృద్ధాప్యంలోనూ నీవు ఇంటి దగ్గర ఉండు, నేను పొలమునికి వెళ్ళి పని చేసుకొని వచ్చేసి మన కుటుంబ పోషణ కొరకు ఏదైనా చేద్దామన్నది. అలాగే తల్లి పోయిరమ్మ అన్నది. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె ఇంట్లో కసులు ఉడ్చడం, అలాగే ఆమె వచ్చే లోపల ఆ యొక్క బోకులన్నీ పాత్రలన్నీ శుభ్రం చేయడం, అలాగే ఆమె వచ్చేసరికి కొంచెం అన్నం వండి పెట్టడం అనేది ఈమె ఇక్కడ ఇంటి దగ్గర చేస్తుంది. బయటికి వెళ్ళిన ఆమె అక్కడ పని చేస్తుండగా ఆమె కోడలనే సంగతి తెలుసుకొని ఆ పొలం యజమాని, అమ్మ ఇదిగో కొన్ని పేలాలు తిను తల్లి అని చెప్పి కొన్ని పేలాలు పెడితే, నా అత్త ఇంటి దగ్గర ఉంది కదా అని చెప్పి ఆమె కొన్ని తిని కొన్ని పేలాలు తన అత్తకి ఎత్తిపెట్టింది. ఆ పేలాలు తీసుకొచ్చి తన అత్తకి ఇచ్చింది. అమ్మ ఎవరు పెట్టినారు తల్లి వెంటే అక్కడున్న యజమాడు నీ పేరు చెప్పిన తర్వాత సంతోషించి ఈ పేలాలు పెట్టినాడు అత్త అన్నప్పుడు, దేవుడు నిన్ను దీవించునుగాక, పేలాలు పెట్టి నన్ను ఆశీర్వదించునుగాకమ్మా అని చెప్పి ఆ నయోమి రూతుతో అన్నది. తర్వాత రూతు తన అత్త దగ్గరలో ఎంతో ప్రేమతో కలిసిమెలిసి వాళ్ళిద్దరు ఉంటున్నారు. అప్పుడు నయోమి అన్నది, నా కోడలకు నేను ఏదైనా ఒక కార్యం చేసి పెట్టాలి, నా కొడుకు లేడు, కానీ ఎంతకాలం ఈ బిడ్డ యవనస్తురాలు ఎలాగుంటుంది, ఈమెకు సాటిన సాయం చేయాలని భగవంతుని వేడుకుంటా ఉంది. ఆమె తన అత్త తన కోడలు క్షేమం కోరుకొని తనను ఒక ఇంటి తానే చేద్దామని ఆశతో ఉంది. నా కోడలు నాకు అన్నీ చూస్తూ ఉంది, ఈమెను బయట పంపించక ఈమెను నేను వాడుకోవాలని చెప్పి ఆమె అనుకోవడం లేదు. ఈమెకు క్షేమం కలగజేయాలి, ఈమెకు సుఖం కలగజేయాలని చెప్పి ఆశపడుతూ ఉంది. అలాగే కోడలు కూడా తన అత్త చెప్పినట్టు అన్ని విషయాలు వింటూ ఉంది. అమ్మా ఇదిగో నీకు నేను ఒక విషయం చెప్తాను
అని అంటే చెప్పొద్దా అన్నది. నువ్వు ఏ పొలములో అయితే కర్రలు ఏరుకున్నావో ఆ పొలంలో మనకు సమీప బంధువు, అతడు మన కార్యం జరిగించాడు, అతనికి వివాహం కాలేదు ఇంకా, కనుక నీవు అతని వివాహం చేసుకొని అతని విషయంలో అభిప్రాయం కనుక్కో తల్లి అని ఆ విషయం చెప్పినప్పుడు ఆమె తన అత్త చెప్పిన మాట విని అత్త చెప్పినట్టుగా చేసింది. ఆ తర్వాత బోయాజుకు ఆమె భార్య అయింది. బోయాజుకు భార్య అయిన తర్వాత నా అత్త పరిస్థితి నేను పట్టించుకోవాల్సిన అవసరం అనుకోలేదు. బోయాజుకు భార్య ఏ పొలములో అయితే ఆమె కర్రలు ఏరుకుందో ఆ పొలములకు యజమానురాలైన తర్వాత కూడా తన అత్త క్షేమం ఆమె కోరుతూ ఉంది. ఆమె బంధువులు, అక్కడున్న విరుగు పొరుగు వారు, బెత్లెంపుర వాసులు, వీధిలో ఉన్నవారు, నెలవరులు, బంధువులు అందరూ కూడా నయోమి దగ్గరికి వచ్చి అన్నారు, 7 కొడుకుల కంటే శ్రేష్టమైన నీ కోడలు అన్నారు. 7 మంది కొడుకులున్నా కూడా నిన్ను ఇట్లా చూసుకోరు, ఇదిగో నీ కోడలు నిన్ను ఇంత శ్రేష్టంగా చూసుకుంటుందంటే ఎంత గొప్ప విషయం. 7 కొడుకుల కంటే కూడా శ్రేష్టమైన నీ కోడలు అన్నారు. ఎంత గొప్ప విషయం అండి. కనుక 7 మంది కొడుకులున్నా కూడా నిన్ను ఇలా చూసుకోరు అంటే ఒకరికొకరు ఎంత క్షేమం కోరుకుంటున్నారు. అత్త క్షేమం కోడలు కోరుకుంటుంది, కోడలు సుఖము అత్త కోరుకుంటున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత వారిద్దరూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. వారిద్దరూ ఒకరికొకరు మేలు కోరుకుంటున్నారు, ఒకరినొకరు శుభవచనాలు పలుకుంటూ సంతోషంగా ఉన్నారు. తర్వాత ఆమె గర్భవాసన దేవుడు దీవించి ఒబేదునిచ్చిన తర్వాత, యెషైనిచ్చిన తర్వాత, దావీదునిచ్చిన వంశంలోంచి యేసుక్రీస్తునిచ్చినాడు. ప్రియులారా, ఒకరికొకరు వారు అలాగా ఒకరి మేలు ఒకరు కోరుకోవడం ద్వారా వారి జీవితం ధన్యమైంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అక్కడ బోయాజు కూడా పొలములకు వచ్చినటువంటి వారితో అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అక్కడ పొలము పని చేసేవారితో అన్నాడు. ఆ పని చేసే వారందరూ లేచి నిలబడి దేవుడు నీకు తోడయుండునుగాక అన్నారు. ఒకరికొకరు చూడండి ఎలాగా శుభవచనాలు పలుకుంటూ ఉన్నారో. మనము కూడా ఉదయం లేచిన వెంటనే ఒకరికొకరు శుభవచనం పలుకోవాలి, ఒకరికొకరు ప్రైజ్లాడ్ చెప్పుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి. ఒకరికొకరు లేచి ఒకరి క్షేమం ఒకరు కోరుకొని సంతోషంగా, ఒకరిని చూసిన ఒకరు చిరునవ్వు నవ్వాలి. భార్యను చూసిన వెంటనే భర్త చిరునవ్వుతో ప్రైజ్లాడు, అలాగే భర్తను చూసిన వెంటనే భార్య చిరునవ్వుతో ప్రైజ్లాడని ఒకరికొకరు అలాగే చెప్పుకోవాలి. ఒకరోజు ఒక ఆయన ఎల్ఐసి ఏజెంటు ఉదయకాలంలోనే వెళ్ళినాడట. వెళ్ళిన తర్వాత ఉదయం 8 గంటలకు వెళ్ళినప్పుడు ఆ ఎల్ఐసి చేసే వ్యక్తి ఆ వ్యక్తిని చూసిన వెంటనే చిరునవ్వుతో, అయ్యా ఇదిగో 10 లక్షలు రాసుకో, ఎల్ఐసి చేస్తాను అని చెప్పి అన్నాడట. చాలా సంతోషంగా రాసుకున్నాడు. సార్ ఈరోజు మీరు చాలా సంతోషంగా కనపడుతున్నారు సార్, చాలా సంతోషం అని అన్నాడంట. ఆ ఎల్ఐసి రాసినటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా గతంలో 168 సార్లు వచ్చినారు, నేను ఎవరికి ఈ విధంగా నేను నేర్చలేదు, ఈరోజు నాకు ఎందుకు ఇంత సంతోషంగా ఉంది, ఈరోజు నువ్వు వచ్చిన వెంటనే ఎల్ఐసి ఎందుకు నేను రాయించిన అంటే, నా భార్య ఈరోజు నన్ను చూసి చిరునవ్వు నవ్వింది, నేను కూడా సంతోషమన్నాను. తర్వాత ఆమె ప్రేమతో తీసుకొచ్చి నాకు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చింది. దాన్ని బట్టి నా హృదయం ఎంతగానో సంతోషపడి నువ్వు వచ్చిన వెంటనే నీకు ఈ ఎల్ఐసి ఇంత డబ్బులు రాసినానయ్యా అన్న అంట. ప్రియులారా చూడండి, ఆ చిరునవ్వుతో వచ్చినటువంటి వాళ్ళ ఇంట్లో ఒకరికొకరు చిరునవ్వుతో ఉండడం ద్వారా ఒకరికొకరు సంతోషపన్నారు. ఒకరిని బట్టి ఒకరికి సంతోషం, ఆనందం కలిగింది. వారి జీవితంలో ఆమె ఒకసారి చిరునవ్వు నవ్వినందుకు ఆమె భార్య పేరిట 10 లక్షలు ఎల్ఐసి చేసినాడు. కనుక చిరునవ్వు, ఒకరికొకరు ప్రేమ, అనురాగం ఇంట్లో ఎంత చక్కగా పనిచేస్తుందో. బోయాజు అక్కడున్న పనివారు ఒకరికొకరు ఆశీర్వదించుకొని శుభవచనం పలుకోవడం ద్వారా వారి చరిత్ర రూతు గ్రంథంలో రాయబడింది. నయోమి, రూతు ఒకరికొకరు క్షేమం కలిగి ఉండడం ద్వారా వారి చరిత్ర కూడా దేవుని గ్రంథంలో రాయబడినట్లు చూడగలుగుతున్నాం. రూతు అనే పేరు ఎంతో శ్రేయస్కరమైనది, నయోమి అనే పేరు ఎంతో శ్రేయస్కరమైన. వారిద్దరూ అత్త కోణల మధ్యలో ఎంత సంతోషం, ఆనందం ఉందో చూడండి. కనుక ప్రియులారా, మనందరం అలాగ ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి. అలాగే దావీదు, యోనాతాను, దావీదు ఒకరి క్షేమం ఒకరు కోరుకున్నారు, ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. ఒకరినొకరు అలాగ అభినందించుకోవడం ద్వారా యోనాతాను తర్వాత చనిపోయినాడు. దావీదు యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగి యోనాతాను కుటుంబ సభ్యులను వెతికి వారిని తీసుకొని వచ్చేసి ఆ కుటుంబానికి వారికి మేలు చేసినాడు. చూడండి, ఒకరికొకరు బామర్దులు ఒకరికొకరు ఎలాగ మేలు చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు మన అంశము ఒకరికొకరు అనే అంశాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక
5వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములు ఒకరికొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని అన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అని ప్రభు అంటున్నాడు. ఒకరి తప్పిదములు ఒకరికొకరు ఒప్పుకోండి. నాది తప్పైంది, నన్ను క్షమించుమని నీ భార్యను, అన్నను, తమ్ముణ్ణి, అక్క చెల్లెను, చెల్లెలక్కను, అత్త కోడలను, తల్లిదండ్రులు, ఆ యొక్క తండ్రి కొడుకులు, సంఘములను విశ్వాసులు ఒకరికొకరు, సేవకుడు విశ్వాసులు, బాధ్యతలున్న సోదరి సోదరులు, ఇలాగ ఒకరినొకరు పాపములు ఒకరు ఒప్పుకొనుడి అన్నారు. నీ ఎడల నేను పొరపాటు చేసినాను, నేను కొంచెము దురుకుగా ప్రవర్తించినాను, నేను తొందరగా నోరు జారినాను, ఇదిగో నీ గురించి నేను తొందరపన్నాను అని మనం ఏం చేయాలి? ఒకరికొకరము అడగాలి. అలాగా ఒకరికొకరము మనం పాపక్షమాపణ, లేకపోతే ఒకరినొకరు పొరపాటు, సారిక, సారీ తమ్ముడు, సారీ డాడీ, సారీ బాబు అని ఈ విధంగా సారెత్త, సారీ కోడల, అమ్మ పొరపాటు అయింది అని చెప్పి ఒకరికొకరు పాపములు ఏమంటున్నాడు? దేవుడు క్షమించుకోమంటున్నాడు. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుడి, ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకొనుడి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకరితోనొకడు పాపములు ఒప్పుకొనుడి కనుక ఒకరితో ఒకరు మన పాపములు ఒప్పుకోవాలనే దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఒకరితో ఒకరు మనం పాపములు ఒప్పుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే రెండవది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక మనం ఇంట్లో ఒకరి కోసం ఒకరు, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, అలాగే తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లల తల్లిదండ్రుల కోసం, అలాగే అత్త కోడలు అత్త, ఒకరికొకరు ఇలాగ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అలాగే మన ఇంటి ఎదురుగున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. పక్కనున్న వారి కోసం చేసి, అక్క రండి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని, నేను ఒక్కదాన్ని చేసుకుంటే నిద్ర వస్తుంది, నేను ఒక్కదాన్ని చేసుకుంటే చేసుకోలేకపోతున్నాను, నేను ఒక్కదాన్ని చేసుకోవాలనుకుంటున్న ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అక్క మీరు రండి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం అని అలా పిలుచుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా మంచిది అని దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు. 2023 సంవత్సరంలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోలేకపోయినారేమో, 2023 సంవత్సరంలో ఒకరినొకరు క్షమించుకోలేకపోయినారేమో, ఈ 2024 సంవత్సరంలో ఒకరికొకరు క్షమించుకుందాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఒకరి ప్రార్థన ఒకరికి ఎంతో బలమైనది. నీతిమంతుని ప్రార్థన బలము కలిగినదై అని వాక్యం మనం చూస్తాం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకములదై బహు బలముగలదై ఉండును. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరి ప్రార్థన ఒకరికి బహుబలము గలదై ఉంటుంది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అది మనపూర్వకమైనదై బహుబలమైనది ఉంటుంది. కనుక ప్రియులారా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా మంచిది. ప్రార్థన దేవుని, ఈ ఇద్దరి ప్రార్థనలు ఒకరికొకరు చేసుకోవడం ద్వారా దేవుని సంతోషం కలుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూడండి, ఒకరి కోసం ఒకరు పిల్లలు ప్రార్థన చేసుకుంటుంటే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. అలాగే ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం. తమ్ముడు నన్ను క్షమించు, అక్క నన్ను క్షమించు, ఒకరినొకరు ఈ విధంగా ఇంట్లో ప్రేమతో వాళ్ళు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. పిల్లలు ఎంత ఐకమత్యం, ప్రేమ కలిగి ఉన్నారు, ఇంతకంటే నాకేం కావాలని సంతోషం. వారిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే తల్లిదండ్రులకు బాధ. కనుక ఒకరినొకరు క్షమించుకుంటున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాళ్ళని చూసి దేవుడు సంతోషపడతాడు. కనుక దేవుడు చెప్పినాడు, మీరు ఒకరికొకరు క్షమించుకొనుడి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొనుడి, అలాగే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయుడి అన్నారు. కనుక మనమందరం కూడా అలాగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకుంటూ మనము దేవుడిలో ముందుకు సాగాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. మానవులమైన మనం సంఘజీవులం. ప్రియులారా, సీమలు చూడండి, ఒకదానితో ఒకటి అది సహవాసం చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంది. అలాగే మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు పాపలు ఒప్పుకుంటూ ముందుకు సాగాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. 4:10 దేవుని నానావిధ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? ఉపచారము చేసుకొనుడి. ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక నా ప్రియమైన సోదరులారా, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. ఒకరి పని ఒకరు చేసుకోవడం మంచిది.
ఒకరితో ఒకరికొకరు పరిచర్య చేయడం అంటే ఉపకారం చేసుకోవాలి. ఒకరికొకరు అపకారం చేసుకోకూడదు. ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలన్న మనసు మనకు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు ఒకరికొకరు ఉపచారం చేయుడి. ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరి పని ఒకరు చేసుకోవాలి. చూడండి, కాలు వెంటనే ఏదన్నా ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చేయి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తుంది దానికి. అలాగనే ఏదన్నా దోమ వాలింది అనుకోండి, వెంటనే చేయి వెళ్ళి అక్కడ దాని పరిచర్య చేస్తుంది. అలాగనే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఒకదానికొకటి పరిచర్య చేసుకుంటుంది. కన్ను చూసి శరీరానంతటికి దెబ్బతినకుండా చూస్తుంది. అలాగనే చేతులు పనిచేసి శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే కాళ్ళు నడిచి శరీరాంతా కూడా చక్కగా నడిపిస్తుంది. అలాగనే చెవులు విని శరీరానికి అంతటికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నోరు ఆహారము నోరులో మన నోటితో ఆహారం తీసుకొని శరీరానికి అంతా బలం ఇస్తూ ఉన్నాం. ముక్కుతో గాలి పీల్చుకొని శరీరాంతకు బ్రతికిస్తూ ఉంది. గుండె ఆడి రక్త ప్రసరణ చేసి శరీరాంతా కూడా పోషిస్తుంది. ఊపిరితిత్తులు మన యొక్క ఊపిరి పీల్చుకొని మనల్ని గాలి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు ఇచ్చి అది కూడా చక్కగా మన బాడీకి సాయం చేస్తుంది. ఎముకలు, అలాగే కండరములు, రక్తకేశ నాళికలు, దమనులు, సిరలు, శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఒకదానికొకటి సహకరించుకొని పని చేసుకుంటున్నాయి. ఒకరికొకరు అరుచుకుంటే, ఒకరికొకరు ఉపచారం చేసుకోకుండా ఒకరికొకరు అలుగుతే కలిగే నష్టం కూడా ఒక విషయం చెప్తాను. ఒకరోజు ఈ కళ్ళు ముక్కు ఒకరు కొట్లాడుకున్నాయంట. నేను నీకు పరిచర్య చేయను అని చెప్పి అలాగంటున్నాయి. ఒకరోజు తర్వాత కొట్లాడుకున్న తర్వాత రెండు అలిగి ఉన్నాయంట. అలిగి ఉన్నప్పుడు ఈ యొక్క పొద్దున రాత్రిపూట ముప్పు వేరే ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అద్దాలు పెట్టుకుంటే కానీ అతనికి సరి కనపడదు. అద్దాలు పెట్టుకుంటా ఉంటే ముక్కు అన్నదంట, నీకు సిగ్గు లేదా? నాకు సహవాసం నా యొక్క సహాయం కావాల్సి వచ్చిందా నీకు? నా ముక్కు మీద అద్దాలు పెట్టుకుని నీకు సిగ్గు లేదు అని అన్నదంట. సరే, నువ్వు లేకపోతే నేను బతకలేనా? నాకు పోట్లాట వచ్చింది, సరే నేను కూడా అలాగనే పెట్టుకోకుండా ఉంటానని చెప్పేసి ఆ అద్దాలు తీసి పక్కన పెట్టేసి ఆ కోపం మీద స్పీడ్గా అక్కడ ఇంట్లో ఒక స్తంభం ఉన్నింది. పోయి ధనాన్ని కొట్టుకుంటా అని ముక్కుతులం పగిలి రక్తం లోడలోడ గారుతూ ఉందంట. ప్రియులారా, ఇప్పుడు ముక్కు మీద ఆ అద్దాలు పెట్టుకొని చింటిగిన ఆ ముక్కుదూలం పగులుకొని రక్తం గారుకొని ఉండేది కదా. కనుక చూడండి, ఇలాగ ఒకరికొకరు పరిచర్య చేసుకోకపోతే, సహవాసం చేసుకోకపోతే అలాంటి నష్టాలు ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకరికొకరు పరిచర్య చేసుకోండి, ఒకరికొకరు ఉపకారం చేసుకోండి, ఒకరికొకరు ఉపచారం చేసుకోమని దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు. ఇంట్లో అందరూ కూడా ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి, ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి. కనుక ఉపకారం అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. దేవుడు మహాసార్వభౌముడు. ప్రియులారా, దేవుడు మనకు అర్థం కాడు. ఒక పాప సముద్రాన్ని తీసుకొని ఒక చిన్న గుంత చేసి సముద్రం తీసుకొచ్చి ఆ గుంతలో నింపాలనుకుందట. ఒక ఆయన చూసి, ఏంటి పాప నువ్వు చేసేదంటే, సముద్రాన్ని అంతా కూడా గుంతలో నింపాలనుకుంటున్నానంట. పిచ్చి తల్లి, సముద్రము గుంతలో ఇమురుతుందా అన్నా అంట. అప్పుడు ఆమె అన్నంట, దేవుడు నీ బుర్రలో పడతాడు, ఈ చిన్న బుర్రకు దేవుడు అర్థమవుతాడా అన్నదంట. ప్రియులారా, గమనించండి, ఈ చిన్న బుర్రలో దేవుని అర్థం చేసుకోవడం మనకు చేత కాదు. సీమకు మానవుని అర్థం చేసుకోవడానికి అర్థం కాదు. అలాగే మానవుని బుర్రకు, మానవునికి మెదడుకు భగవంతుని గురించి అర్థం కాదు. కానీ భగవంతుడు చెప్పిన మాటలు ప్రకారం జీవిస్తే చాలు నీ జన్మ ధన్యమవుతుంది. దేవుడు నాకు అర్థం కాలేదు కనుక దేవుడు లేడు, దేవుడు అర్థం కాలేడు కనుక నేను దేవుని గ్రంథం చదవను అని చెప్పి కాదు. దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారం జీవిస్తే చాలు నీ జన్మ ధన్యమవుతుంది. దేవుడు ఏం చెప్పినాడు? ఒకరినొకరు ఒప్పుకొని పాపాలు అన్నారు, ఒకరినొకరు క్షమాపణ అడుగుదాం. దేవుడు ఏమన్నాడు? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని అన్నాడు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవుడు ఇంకేమన్నాడు? ఒకరికొకరు ఉపచారం చేసుకోండి అన్నాడు. కనుక మనందరం ఒకరికొకరు ఏం చేయాలి? ఉపచారం చేసుకుందాం. కనుక ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి కానీ అపకారం చేసుకోకూడదు అని దేవుని గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట రాయబడింది. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా
ఒకరికొకరు ఆతిథ్యము చేసుకొనుడి, ఒకరి గురించి ఒకరు సనగకండి, ఒకరికొకరు ఆతిథ్యము చేసుకోండి అని ప్రభు అన్నాడు. ఎంత మంచి మాట అండి. సనగడం ద్వారా ఒకరికొకరు ఇద్దరు కలుసుకుంటే ఇంకొకరి గురించి సనగడం కాదు. తర్వాత ఇద్దరిలో ఒకరు పోతే ఇప్పుడు పోయింది తక్కువైంది అని చెప్పి అనుకుంటారు. ఇది మంచిది కాదు. సనుగుడు వలన దయ్యం ఆ ఇంట్లోకి వస్తుంది, ఆతిథ్యం వలన దేవుడు బంధువులు ఆ ఇంటికి వస్తారు. ప్రభు అన్నాడు, సనుగు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యము చేసుకోండి. ఎంత చక్కని మాటలు యేసయ్య చెప్తున్నాడు చూడండి. దేవుడు నీకు అర్థం కాడు, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్తున్నాను. కనుక దేవుడు సనుగు కనకుండా ఇంటికి వచ్చినటువంటి బంధువులకు కానీ, నీ భార్య బంధువులు కానీ, భర్త బంధువులు కానీ, కుటుంబంలో సంఘస్థులు కానీ, ఎవరైనా మన ఇరుగు పొరుగు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వారికి వెంటనే ఒకరికొకరు ఆతిథ్యము ఇయుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆతిథ్యము చేయుడి. కనుక నీవు నేను మనమందరము కూడా ఆతిథ్యము చేసుకోవాలి. కనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఏమైనా పెడితే బాగుండు అనుకుంటావు. అలాగే దేవుడు ఏమంటాడంటే నువ్వు ఏమనుకుంటున్నావు అదే వారికి చేయమంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఆతిథ్యం ఇవ్వాలని అని అనుకుంటున్నావు కదా, నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి మంచి ఆతిథ్యం నీకున్నది. ప్రేమతో వచ్చినప్పుడు కూర్చోమని చెప్పు, ప్రేమతో వచ్చినప్పుడు గ్లాసు మంచినీళ్ళు, ప్రేమతో వచ్చినప్పుడు ఏదైనా పండు పొలం ఉంటే ప్రేమతో వచ్చినప్పుడు మధ్యాహ్నం వస్తే తగిన భోజనం భోంచేయమని అడుగు, ఉదయకాలం వస్తే టిఫిన్ చేస్తునండి అని చెప్పడు. నువ్వు చేసుకున్న దాన్ని కొంత వారికి పెట్టు. అలాగే చిరునవ్వుతో భక్తితో కూడినది కొంచెమైనా నువ్వు చాలు అంటాడు. కనుక ప్రభు సన్నిలో పట్టడైన కొంచెమైనా చిరునవ్వుతో ప్రేమతో ఆతిథ్యం ఇస్తే అదే చాలా గొప్పదైన విషయం గమనించాలి. అవును ప్రియులారా, మన ఇంటికి వచ్చిన వారికి మనం ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. మన దగ్గర ఉన్నటువంటిది మనం ప్రేమతో వారికి ఏదైనా ఇవ్వాలి. ఒకరోజు నేను ట్రైన్లో వెళ్తున్నాను, తర్వాత నా దగ్గర బఠానాలు ఉన్నాయి, తలా నేను బఠానాలు పెట్టిన ట్రైన్లో ఎదురు కూర్చున్న వారికి వాళ్ళు కూడా ఏం చేసినారు, వాళ్ళు అన్నదేటప్పుడు వాళ్ళు తీసుకొని నాకు ఒకరు చపాతీ, ఒకరు తర్వాత చిత్రాన్నం అవన్నీ నాకు కూడా పెట్టినారు. అంటే చూడండి, నేను కొంచెం బట్టనలు పెట్టడం ద్వారా వాళ్ళు చపాతీ చిత్రాన్నం అన్నీ నాకు పెట్టినారు. ఎంత ఉపకారం. ఒకరికొకరు వాళ్ళకి పెడితే నాకేమొస్తుంది, నేనే అన్ని దీనింటికి వాళ్ళు నాకు పెట్టేటోళ్ళు కాదు. అలాగే ఒకరికొకరు ఆతిథ్యము చేసుకొనుడి. ఆతిథ్యం అనేది చాలా మంచిది. ఆతిథ్యం ఇచ్చి ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దీవించబన్నాడు అబ్రహామని చూస్తాం. కనుక ఒకరికొకరము ఈ నూతన సంవత్సరంలో మనము ఆతిథ్యము చేసుకోవాలి. ప్రేమతో ఇంటికి వచ్చిన వారిని ప్రేమతో మనం ఆతిథ్యం ఇవ్వాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తర్వాత మనం గమనించినట్లయితే లేఖనములో దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో లేఖనం రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనములో దేవుని గ్రంథములు ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32, ఒకరినొకడు దయగలిగి కరుణాహృదయులై అనే మాట చూస్తున్నాం. ఒకరికొకడు దయగలిగి, ఒకరికొకరు దయగలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి దయ ఉండాలి, కఠినం ఉండకూడదు. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు దయ, అలాగనే అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు దయ, అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు దయ, అత్తాకోడలు ఒకరికొకరు దయ, అలాగనే అల్లుని పట్ల, కూతురు పట్ల, భార్య భర్తల పట్ల, మన కోడల పట్ల మనం దయగలిగి ఉండాలి. అలాగే సంఘములో ఉన్నటువంటి వారు ఒకరి పట్ల ఒకరు దయ, సేవకునికి విశ్వాసులు అంటే దయ, విశ్వాసులకు సేవకుడు అంటే దయ. ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు దయ, కరుణా హృదయం కలిగిన వారై ఉండుమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఒకరి ఎడల ఒకరు మీరు దయగలిగి కరుణాహృదయులై ఉండండి అంటున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. మీరు ఒకరికొకరు దయగలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండమని దయలని దేవుడు చెప్తున్నాడు. కరుణామయుడైన దేవుడు ఒకరి పట్ల ఒకరు కరుణాహృదయం కలిగి ఉండమన్నాడు. కనుక మనం ఒకరిని చూసిన వెంటనే ఒకరికి తల్లి తన బిడ్డల ఎడల కలిగిన దయ, అలాగనే ఒకరి పట్ల ఒకరికి కలిగిన కరుణాహృదయం మనము కూడా ఒకరి ఎడల, ఇంట్లో ఉన్న వారము, వీధులు ఉన్న వారి పట్ల, ఎవరి పట్ల అయినా ఈ లోకంలో ఉన్న నశించిపోతున్న వారి పట్ల కరుణ కలిగి మనం ఉండాలి. ప్రభు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు దర్శించినప్పుడు వారు కాపలేని గొర్రెల వలె విసిగి ఉన్నారని వారి మీద కనికరపన్నాడంట. దేవుడు కనికర హృదయం కలిగిన వాడు. యేసుక్రీస్తును నమ్మిన మనము కూడా కనికర హృదయం కలిగిన వారమై ఒకరి పట్ల ఒకరు దయగలి. గతములోనే ఒకవేళ కఠినంగా ఉండి ఏం సాధించినాం? కఠినంగా ఉండడం ద్వారా రోగాలు ఎక్కువ వస్తాయి.
కఠినంగా ఉంటే మనము నెమ్మది ఉండదు, శాంతి ఒకరి ఎడలను కఠినత్వం కలిగి ఉంటే వాళ్ళని చూస్తాన్ని రోమాలు నిక్కబరుచుకుంటాయి, రక్తం ఉడుకుతుంది, ముఖమంతా మారిపోతుంది, తర్వాత నీ శరీరంలో బీపీ రేజ్ అవుతుంది, తర్వాత నీకు పక్షవాతం వస్తుంది. బీపీ రేజ్ అయినప్పుడు మూతి సొట్టబోతుంది. బీపీ రేజ్ అయినప్పుడు వాళ్ళని చూపి వీళ్ళని చూపి మూతి తిప్పుతున్నావు అనుకో, వారు శాశ్వతంగానే మూతి సొట్టబోయి మొత్తం అంతా కాలు చేయి కూడా పడిపోతుంది, మాటలు పడిపోతాయి, తర్వాత అనాల్సిన పరిస్థితి వస్తుంది, నీ పరిస్థితి ఘోరమవుతుంది. అందుని బట్టి కఠిన హృదయం మంచిది కాదు, కరుణా హృదయం మంచిదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పినాడో అది చేస్తే చాలు, దేవుడు నీకు అర్థమవుతాడు, నీ జీవితమే ఆనందమయమవుతుంది అని మనవి చేస్తున్నాను. తర్వాత అదే వచనంలో దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, మీరును ఒకరికొకరు క్షమించుడి. ఒకరికొకరు క్షమించుకోవాలి. సారీ అనేటువంటి మాట మనకు ఎప్పుడు ఉండాలి. ఇంట్లో ఉదయం లేచిన వెంటనే థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్, సారీ క్షమించండి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, ఈ మాటలు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉంటూ ఉండాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఒకరినొకరు క్షమించుకోండి. గతంలో వారు నీ పట్ల ఏదైనా చేసింటే వారిని నువ్వు క్షమించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఒకరికొకరు క్షమించుకోవాలి అని లేఖనములో చూడగలుగుతున్నాం. ఒకరి పట్ల ఒకరు దయగలిగి కరుణాహృదయం కలిగి ఉండమని దేవదేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తరువాత దేవుని వాక్యములు ఇంకో మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది, ఒకరినొకడు సహించును. ఒకరికొకడు ఏం చేయాలంట? ఒకరికొకరు సహించుకొనండి, ఒకరికొకరు క్షమించుకోనండి. ఒకరికొకరు సహించాలి. దేవుని సన్నిధిలో మనము ఎవరైనా మన పట్ల కీడు చేసింటే వారిని మనం ఏం చేయాలంటే క్షమించాలని దేవుడు సెలవిస్తున్నాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా వారిని క్షమించండి. నేను మిమ్మల్ని బట్టి ఎన్నో విషయాలు సహించినాను. నువ్వు చెడు తలంపులు తలంచినప్పుడు, చెడు చూపులు చూచినప్పుడు, చెడు మాటలు మాట్లాడినప్పుడు, నీవు చెడు విన్నప్పుడు, నీవు చేయరాని కార్యాలు ఎన్నో చేస్తున్నప్పుడు నేను నిన్ను సహిస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరాలన్నీ నిన్ను సహించినాను, ఈ సంవత్సరం కూడా సహించి నీకు ఇచ్చినాను. కనుక నీవు చిన్నదానికి సహించుకోలేకపోతున్నావు, నీ భర్త చేసిన చిన్నదానికి తర్వాత సహించలేకపోతున్నావు, నీ భార్య చేసిన చిన్నదానికి నువ్వు సహించలేకపోతున్నావు, నీ కోడలు చేసిన చిన్నదాన్ని సహించలేకపోతున్నావు, మీ అత్త చేసిన దాన్ని సహించలేకపోతున్నావు, సంఘస్థులు చేసిన చిన్న పొరపాటును సహించలేకపోతున్నావు, సేవకుడు చేసిన పొరపాటును సహించలేకపోతున్నావు. కనుక దేవుడేమన్నాడంటే ఒకరినొకడు సహించుకొనుడి, ఒకరినొకడు సహించుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎన్నోసార్లు సహించలేకనే సంఘాలు విడిపోతున్నాయి, సహించలేకనే కుటుంబాలు విడిపోతున్నాయి, సహించలేకనే స్నేహాలు విడిపోతున్నాయి, సహించలేకనే బంధువులు దూరమైపోతున్నారు. కనుక భగవంతుడు మనల్ని సహించినలాగున మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, సహించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక లేఖనములో 6వ అధ్యాయం 2వ వచనములో దేవుని వాక్యములో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం లేఖనం ఇలా వ్రాయబడి ఉంది, మీలో ప్రతివాడును ఏమని చెప్తున్నా అంటే ఒకని భారం ఒకడు భరించండి, ఒకని భారం ఒకరు భరించండి. ఇప్పుడు ఆరోగ్యం ఒకరికి బాగలేదు, అనారోగ్య భారంతో అతడు బాధపడుతున్నాడు. అప్పుడు అతని భారం నువ్వు భరించాలి అంటే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమతో అతనికి 1,000 రూపాయలు 2,000 అతని చేతిలో పెట్టి, అన్న ఆరోగ్యం చూపించుకోండి, దేవుడిని సహాయం చేస్తాడు. పనికి వెళ్ళక అతడు బాధపడుతున్నాడు, నువ్వు పనికి వెళ్తున్నాడు, ఒకరికొకరు మనం ఏం చేయాలా? ఒకరి భారం ఒకరు భరించుకోవాలి అని మనవి చేస్తున్నాను. ప్రియులారా, 2 సహోదరులు స్నేహితులు ఉండేవారు. స్నేహితులుంటే ఇద్దరికీ చదువుకోవాలని ఉంది, కానీ ఇద్దరు ఆర్థికంగా పేదవాళ్ళే. అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడినారు, సహోడా నేను పని చేసి నీకు డబ్బులు పంపిస్తాను, తర్వాత నువ్వు చక్కగా చదువుకున్న తర్వాత నువ్వు ఉద్యోగం చేసి మళ్ళీ నాకు డబ్బులు ఇస్తే నేను చదువుకుంటాను అన్నాడు. చాలా బాగుంది పద్ధతి అని. ఒకరి భారం ఒకరు భరించడానికి, వాని చదువుల భారం భరించడానికి స్నేహితుడు చాలా కష్టపడి పనులు చేసి ఆ డబ్బులు పంపిస్తుండేవాడు. చక్కగా అద్భుతమైనటువంటి అతడు చదువు చదివి ఉన్నతమైనటువంటి డ్రాయింగ్ మాస్టర్ అయి చాలా గొప్పవాడైనాడు. తర్వాత అతడు వచ్చి చాలా సంతోషపడి, థ్యాంక్స్ రా, నువ్వెంతో నా భారం భరించి నాకు చదువుకు నువ్వు సాయం చేసినావు, ఇప్పుడు నీకు నేను సాయం చేస్తాను, ఇప్పుడు నువ్వు చదువుకోమంటే అతడు కష్టం చేసి నందుచేత చేతులన్నీ కూడా తర్వాత తిరగడానికి కష్టమైపోయి మొద్దువారిపోయి పెద్దగైపోయి చేతులు మంగడం లేదట. అప్పుడు అన్నాడు, ఇదిగో నేను చేసినటువంటి పనిని బట్టి నాకు నువ్వు సహాయం చేసినావు గనక ఇదిగో నేను కూడా నీ సహాయం చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా చేతులు జోడించి ప్రార్థన గుర్తుంటుంది. ఈ ప్రార్థన గుర్తు ఎవరిది అని అంటే ఈ మహనీయుడు ఒక స్నేహితుని కోసమై చేతులు జోడించి
ప్రార్థన చేసినాడు, చేతులు చాచి భారం పంచుకున్నాడు గనక అతనికి సహాయం చేసినాడు. కనుక ప్రియులారా, ఒకరికొకరు మనం ఒకరి భారం ఒకరు భరించుకోవడం ద్వారా మేలు కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక రూతు నయము వలె ఒకరికొకరు మనము మేలు చేసుకుందాం, సహాయం చేసుకుందాం. బోయాజు కింద ఉన్నటువంటి వర్కర్స్ ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లు మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. దావీదు యోనాతాను బామర్దులు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కనుక మనం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మా అంశము ఒకరికొకరు ఎలాగుండవలనో మీరు చెప్పినారు. దేవుడు మాకు అర్థం కాడు, దేవుడు చెప్పింది చేస్తే చాలు, దేవుని గొప్ప ఆశీర్వాదం పొందుకుంటామన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. నాయనా, ఈరోజు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొనుడి అన్నారు. ఒకరికొకరు సారీ చెప్పుకోండి అని మీరు అన్నారు. అలా చెప్పుకుంటే మళ్ళీ వారిద్దరి మధ్యలో స్నేహం సమరుతుంది. ఒకరికొకరు మీరు ప్రార్థించుకోండి అన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే ఎంతో దీవెన మేము పొందుకుంటామన్న సత్యం మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. ఒకరికొకరు ఉపకారం చేసుకోండి, అపకారం చేసుకోవద్దు. ఒకరికొకరు ఉపచారం చేసుకోండి. ఎంత చక్కని విషయాలనైనా. కనుక ఒకరికొకరు మేము ఉపచారం చేసుకోవడానికి సహాయం చేయండి. ఒకరినొకరు క్షమించండి అని అన్నారు. ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండమన్నారు. దయగలిగి కరుణాహృదయం కలిగి ఉండమన్నారు. ఒకరినొకరు క్షమించుకోండి అంటున్నావు. ఎంత చక్కని విషయాలు చెప్పినావు దేవా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు దయగలిగి, సంఘంలో ప్రతి ఒక్కరు పట్ల ఒకరు దయగలిగి కరుణాహృదయలై ఒకరికొకరు క్షమించుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయి. ఒకరికొకరు సహించుకోమని సెలవిస్తున్నావు. కనుక మేమందరం ఒకరికొకరు సహించాలి. ఒకరు పొరపాటు చేసినప్పుడు దాన్ని సహించి దీర్ఘశాంతముతో మీరు మా ఎడల ఉన్నారు కనుక, మా విషయాలు ఎన్నో మీరు సహించి ఈ నూతన సంవత్సరం వల్ల మాకు ఇచ్చినారు కనుక, నేను కూడా ఒకరి విషయాలు ఒకరు సహించి తండ్రి నీ దీవెన పొందడానికి భాగ్యం దయచేయమని కొనుచున్నాం. ఒకరి భారం ఒకరు భరించుకోమంటున్నావు. మేమందరం ఒకరి భారం ఒకరు భరించుకొని నీ దీవెన పొందడానికి సహాయం చేయి. ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు ఆతిథ్యం చేయండి. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోమని సెలవిచ్చినావు. కనుక మేమందరం కూడా ఒకరికి ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరి పట్ల ఒకరు మేము ప్రేమ కలిగి ఆతిథ్యం ఇచ్చుకోవడానికి సహాయం చేయి. కనుక ఈ సత్యాలు ఈ నూతన సంవత్సరంలో మేము ఎలాగ బ్రతకాలనో ఎలాగుండవలనో మాకు చెప్పినందుకై స్తోత్రాలు. అలాగుండి మీరు చెప్పినట్టు చేసి మేము సంతోషంగా ఉండి తండ్రి నీకు మహిమ తీసుకొని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి ప్రభులోనికి అనేక మందిని మేము తీసుకొని వచ్చే భాగ్యం అందరికీ దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి దీవెన కృపాక్షమాలు చేరిన ప్రతి ఒక్కరికి సదా తోడైనగాక. ఆమేన్. దేవుడి మళ్ళీ దీవించనుగాక. వచ్చే వారం ఇదే సమయానికి మరొక వర్తమానం వినండి. దేవుడు అంతవరకు ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.